విజయనగరం జిల్లా బొండపల్లి మండల మరువాడ కొత్తవలస గ్రామంలో ఈరోజు ఉదయం 10 గంటలకు గ్రామ సర్పంచ్ అయినటువంటి కర్రోతు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి టెక్నికల్ అధికారి ఎం శంకర్రావు మరియు గ్రామ సచివాలయ కార్యదర్శి మరియు గ్రామ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మజ్జి రమణమ్మ సమక్షంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పనుల గురించి, వేతనాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం పనుల గురించి ఏ విధమైన అటువంటి సమస్యలు, సలహాలు, సూచనలు ఉంటే మాకు తెలియచేయమని గ్రామ సర్పంచి కుర్రోతు శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి టెక్నికల్ అసిస్టెంట్ ఎం శంకర్రావు, ఫీల్డ్ అసిస్టెంట్ మజ్జి రమణమ్మ కోరడమైనది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, ఉపాధి హామీ కూలీ స్త్రీ పురుషులు 50 మంది పాల్గొనడం జరిగింది. అలాగే పశువుల షెడ్లు కూడా మనం నిర్మాణం చేసుకోవచ్చు. పశువుల షెడ్ అయితే ఒక 2 ఆవులు సరిపడిన దానికైతే 1,15,000 రూపాయలు ఇస్తారు గవర్నమెంట్ నుంచి. అలాగే 4 ఆవులు కానీ అనుకోండి 1,85,000 రూపాయలు ఇస్తారు. అలాగే 6 అనుకోండి 2,30,000 రూపాయలు ఇస్తారు. మీరు గవర్నమెంట్కి 10% అందులో ఇప్పుడు మనం ఎంత చదివామో 1,15,000 అనుకోండి 11,500 రూపాయలు మీరు డీడీ తీసి కట్టాలి. అలాగే 1,85,000 అయితే 18,500 కట్టాలి. 2,30,000 రూపాయలు అయితే 23,000 కట్టాలి. మీరు కడితే మిగిలిన డబ్బులు గవర్నమెంట్ నుంచి మీకు ఇస్తారు. అలాగే గొర్రెల షెడ్ల నిర్మాణం కూడా మనకు ఉంది. గొర్రెల షెడ్లు అనుకోండి ఒక 20 గొర్రెలు కానీ మీరు పెంచుకున్నట్లయితే 1,30,000 రూపాయలు ఇస్తారు మీకు. అలాగే 50 గొర్రెలు కానీ అనుకోండి 2,30,000 రూపాయలు ఇస్తారు. దీనికి మనం 30% కట్టాలి గవర్నమెంట్కి. అలాగే కోళ్ళ ఫారాలు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేసుకోవచ్చు. కోళ్ళ ఫారాలకి ఒక 100 కోళ్ళు కానీ మీరు పెంచుకునే సామర్థ్యం ఉన్న కోళ్ళ ఫారం షెడ్ కానీ నిర్మించుకున్నట్లయితే గవర్నమెంట్ మీకు 87,000 రూపాయలు ఇస్తుంది. అలాగే ఒక 200 కోళ్ళు కానీ నిర్మించుకునే అవకాశం మీకు ఉంటే 1,32,000 రూపాయలు